హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇంతకుముందు ఆల్రెడీ మన ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బోర్డ్ మోడల్ పేపర్తో పాటుగా రీసెంట్గా రిలీజ్ చేసిన మోడల్ పేపర్ 1 దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు మోడల్ పేపర్ 3 దీన్ని కూడా తెలుగులో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ సెక్షన్ ఏలో ఉన్నటువంటి ఒక ప్యాసేజ్, మిడ్వే బిట్వీన్ మైసూర్ అండ్ ద కోస్టల్ టౌన్ ఆఫ్ మ్యాంగ్లూర్ అని చెప్పేసి, అంటే ఒక గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా అనేటువంటి లెసన్ నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చినారనమాట. ఆ కూర్గ్ ఇదంతా ఉంది కదా, అక్కడ ప్లేస్లో ఉన్నటువంటి రైన్ ఫారెస్ట్స్ గురించి, కాఫీ ప్లాంటేషన్స్ గురించి, అక్కడ ఉన్నటువంటి కూర్గ్ పీపుల్ వాళ్ళ హిస్టరీ, సో వాటన్నిటి గురించి ఉంది కదా, దాని గురించి ఒక ప్యాసేజ్. సో క్వశ్చన్ ఇలా ఉందన్నమాట, వాట్ ఈస్ ద ప్యాసేజ్ అబౌట్? సో దేని గురించి ఉంది ప్యాసేజ్ అంటే, ద ప్యాసేజ్ ఈజ్ అబౌట్ కూర్గ్ అండ్ ఇట్స్ ఫీచర్స్, ఇట్స్ పీపుల్, కల్చర్ అండ్ ఎన్వైర్న్మెంట్. సో కూర్గ్ పీపుల్ గురించి, ఆ కూర్గ్ గురించి, దాని యొక్క ఫీచర్స్ గురించి, అక్కడ ఉన్నటువంటి జనాల గురించి, వాళ్ళ కల్చర్ ఏంటి, అక్కడ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది, సో వాటన్నిటి గురించి ఉంది ప్యాసేజ్. సెకండ్ది, వాట్ ఈజ్ స్పెషల్ విత్ ద లొకేషన్ అండ్ పీపుల్ లివింగ్ దేర్? సో అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని, దానికి సెకండ్ ఆన్సర్ ఇట్లా రాయొచ్చు, ద లొకేషన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హిల్స్. సో ఆ కొండలకి ఫేమస్ అది, కాఫీ ప్లాంటేషన్స్ అండ్ ఎవర్ గ్రీన్ రైన్ ఫారెస్ట్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ది, ద పీపుల్ ఆఫ్ కూర్గ్ ఆర్ పాసిబ్లీ ఆఫ్ డాష్ డిసెంట్. సో ఆ కూర్గ్ వాళ్ళు ఎవరి నుంచి వచ్చారంటే, వాళ్ళ యొక్క పూర్వీకులు ఎవరు అని చెప్పేసి. సో గ్రీక్ ఆర్ అరబిక్, సో వాళ్ళు గ్రీక్ నుంచి కానీ అరబిక్ నుంచి కానీ వారసులుగా ఉన్నారు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు అనమాట అక్కడ. నెక్స్ట్ ఫోర్త్ది, అండ్ ఎంబ్రాయిడర్డ్ వెయిస్ట్ బెల్ట్ ఓన్ బై ద కొడవూస్. ఈ కొడవూస్, అక్కడ ఉన్నటువంటి పీపుల్ని కొడవూస్ అంటారు. సో వాళ్ళు వేసుకునేటువంటి ఆ వెయిస్ట్ బెల్ట్ ఉంటుంది, దాన్ని ఏమని పిలుస్తారంటే కుపియా అని పిలుస్తారు. అది కూడా ప్యాసేజ్లోనే ఉంటుంది. ఫిఫ్త్ది, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఎవర్ గ్రీన్ రైన్ ఫారెస్ట్ కవర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కూర్గ్. ఇది కూడా అక్కడే ఉందన్నమాట, 30%. నెక్స్ట్ 6 to 10 వచ్చేసి ఒక పోమ్, ద టేల్ ఆఫ్ కస్టర్డ్ డ్రాగన్, ఆ పోమ్ నుంచి. నౌ ద నేమ్ ఆఫ్ ద లిటిల్ బ్లాక్ కిటన్ వాస్ ఇంక్. సో ఆ నల్ల పిల్లి పేరు ఇంక్, అండ్ మౌస్ పేరు బ్లింక్, ఈ మస్టర్డ్, ఆ డాగ్ పేరు మస్టర్డ్. సో ఇట్లా ఒక పోమ్ ఉంది కదా. వాట్ డిడ్ కస్టర్డ్ ద డ్రాగన్ క్రై ఫర్? దేనికోసం ఏడుస్తూ ఉంది, అది లాస్ట్లో ఉంటుంది. బట్ కస్టర్డ్ క్రైడ్ ఫర్ ఎ నైస్ సేఫ్ కేజ్. సో ఆ స్టాంజాలో లాస్ట్ లైన్ అనమాట, అది రాస్తాం. ద కస్టర్డ్ ఈజ్ క్రైయింగ్ ఫర్ ఎ నైస్ సేఫ్ కేజ్, లేకపోతే ఫర్ ఎ నైస్ సేఫ్ కేజ్ అని రాయొచ్చు. నెక్స్ట్, హౌ బ్రేవ్ వాస్ బెలిందా. బెలిందా ఎంత ధైర్యంగా ఉంటుంది ఆ అమ్మాయి అనమాట. ఇక్కడ ఉంది అది కూడా మనకు. బెలిందా వాస్ అంటే లాస్ట్ స్టాంజల్, బెలిందా వాస్ యాజ్ బ్రేవ్ యాజ్ ఎ బ్యారెల్ ఫుల్ ఆఫ్ బేర్స్ అన్నాం, అదే రాస్తాం, యాజ్ బ్రేవ్ యాజ్ ఏ బ్యారెల్ ఫుల్ ఆఫ్ బేర్స్. నెక్స్ట్ ఎయిత్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద లిటిల్ ఎల్లో డాగ్. సో ఆ డాగ్ పేరు ఏం పేరు, ఇక్కడ ఉంది కదా, థర్డ్ లైన్, ద లిటిల్ ఎల్లో డాగ్ వాజ్ షార్ప్ యాజ్ మస్టర్డ్. దాని యొక్క పేరేంటి, మస్టర్డ్. సో బి. వాట్ డిడ్ ఇంక్ అండ్ బ్లింక్ డూ. సో ఇంక్ బ్లింక్ అవి రెండు ఏం చేస్తాయి, అది కూడా ఉంది లాస్ట్ స్టాంజాలో సెకండ్ లైన్. ఇంక్ అండ్ బ్లింక్ చేజ్డ్ లయన్స్ డౌన్ ద స్టేర్స్. సో సింహాల్ని తరుముతూ ఉంటాయి అన్నమాట అవి, అంటే వాటి వెనకాల చేజ్ చేసుకుంటూ వస్తాయంట, అంత ధైర్యంగా ఉంటాయి అవి. సో చేజ్డ్ లయన్స్ డౌన్ ద స్టేర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు ద పోమ్ అబౌ. లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏది ట్రూ అంటే మిగతావన్నీ అబద్ధాలు అనమాట. సో కస్టర్డ్ షోడ్ ద ట్రూ కరేజ్. ఈ యొక్క డ్రాగనే లాస్ట్లో నిజమైన ధైర్యాన్ని చూపిస్తుంది, మిగిలినవన్నీ ధైర్యంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటాయి. బట్ లాస్ట్లో పైరేట్ వచ్చిన తర్వాత వాళ్ళంతా భయపడి దాక్కుంటారు. సో ఈ కస్టర్డే అప్పుడు వచ్చేసి అతన్ని చంపేసి అందరినీ సేవ్ చేస్తుంది అనమాట. సో కస్టర్డ్ షోడ్ ట్రూ కరేజ్. నెక్స్ట్ 11 to 15 ఒక సప్లిమెంటరీ నుంచి అనమాట, ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ లెసన్ నుంచి. సో ఆ దొంగ ఉంటాడు కదా, హొరేజ్ అనేటువంటి వ్యక్తి, అతని గురించి అంటే ఆ లెసన్ నుంచి ఒక ప్యాసేజ్. ద పోలీస్ అరెస్టెడ్ హొరేస్ ఫర్ ఎ రాబరీ, వే డిడ్ హీ డూ ఇట్. సో హొరేస్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేసినారు కదా, ఆ దొంగతనం ఎక్కడ చేసినాడు అతడు, అట్ షార్ట్ ఓవర్ గ్రేంజ్, అదొక ప్లేస్ అనమాట. సో అక్కడ దొంగతనం చేశాడు. వాట్ డిడ్ హొరేస్ లైక్ వెరీ మచ్. సో హొరేస్కి ఏమంటే ఇష్టం, యాక్చువల్లీ బుక్స్ అంటే ఇష్టం అనమాట, స్టార్టింగ్లోనే ఉంటుంది. హీ థాట్ ఆఫ్ బుక్స్ అని, అంటే అతను బుక్స్ కోసమే యాక్చువల్లీ దొంగతనం చేస్తూ ఉంటాడు, వచ్చినటువంటి డబ్బులతో మంచి మంచి పుస్తకాలు కొంటూ ఉంటాడు. థర్డ్ది. నెక్స్ట్ 13th, అకార్డింగ్ టు హొరేస్ హూ ఆస్క్డ్ హిమ్ టు ఓపెన్ ద సేఫ్. సో తన దృష్టిలో ఆ సేఫ్ని ఓపెన్ చేయమని చెప్పింది ఎవరు, ఆ లాకర్ని, హౌస్ ఓనర్స్ వైఫ్, అంటే వచ్చినటువంటి ఆ అమ్మాయిని, ఆ లేడీని హౌస్ ఓనర్ యొక్క భార్య అని అనుకొని ఉంటాడు. అంటే ఆమె అది
వాళ్ళు లండన్కి వెళ్ళుంటారని చెప్పింటారు కదా. సో ఈరోజు నేను పార్టీకి వేసుకోవాలా, అది సేఫ్లో ఉన్నాయి, లాక్ మర్చిపోయినాను అని చెప్తుంది కదా. సో లాక్ మర్చిపోయినాను, నీకు తెలుసు కదా ఓపెన్ చేయడం, ఓపెన్ చేయని చెప్పి అడుగుతుంది. సో అట్లా అనుకొని వింటాడు. వాట్ ఎవిడెన్స్ మేడ్ ద పోలీస్ అరెస్ట్ హొరేస్? సో ఏ ఎవిడెన్స్తో పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసినారు హొరేస్ని? తన యొక్క ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఆ సేఫ్ మీద. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చినటువంటి వ్యక్తి కూడా దొంగే, ఆ అమ్మాయి, ఆ లేడీ. బట్ ఇతనితో ఓపెన్ చేయించి ఉంటుంది కదా. సో ఇతని ఫింగర్ ప్రింట్స్ పడుంటాయి అనమాట. దాన్ని బట్టి హొరేస్ని అరెస్ట్ చేస్తారు పోలీస్ వాళ్ళు. వాట్ మేక్స్ హొరేస్ యాంగ్రీ? ఎందుకు కోపం వస్తుంది అంటే ఏం చెప్తే కోపం వస్తుంది తనకు? ఇది లాస్ట్ది, ద డిస్కషన్ ఆఫ్ ఆనర్ అమాంగ్ థీవ్స్. సో ఈ విషయం వింటే చాలా కోపం వస్తుంది అనమాట తనకు. స్టార్టింగ్లో ఏం చెప్పింటారంటే ఈ ఆనర్ అమాంగ్ థీవ్స్ అనమాట. దొంగలకి మధ్య గౌరవం ఉంటుంది. అంటే వేరే వాళ్ళని మోసం చేస్తారు, వేరే వాళ్ళని దొంగతనం చేస్తారు, కానీ దొంగలు అంటే ఒక దొంగ ఇంకొక దొంగకి రెస్పెక్ట్ ఇస్తాడు, వాళ్ళిద్దరి మధ్య ఆనర్ ఉంటుంది, ఒక మర్యాద, ఈ రెస్పెక్ట్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి అనుకునేవాళ్ళు అనమాట. సో ఆ మాట విన్నప్పుడు కోపం వస్తుందంట. ఎందుకు? హొరేస్ ఒక దొంగ, వచ్చినటువంటి ఆమె కూడా దొంగే, ఆ దొంగే కదా ఇతన్ని పట్టించుంటుంది. సో ఆ విషయం విన్నప్పుడు కోపం వస్తూ ఉంటుంది మన హొరేస్కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఒక బార్ చార్ట్ ఇచ్చున్నారు, దాని గురించి మనం కింద క్వశ్చన్స్ ఉంటాయి రాయాలన్నమాట. సో వాట్ డస్ ద బార్ చార్ట్ షో? ఇక్కడే పైన టైటిల్ ఉంటుంది, ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అమంగ్ ద పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 23 యాజ్ పర్ హెచ్ఆర్డి మినిస్ట్రీ డేటా. సేమ్ యాస్టీస్గా దింపేస్తాం దాన్ని. నెక్స్ట్, విచ్ పీరియడ్ ఈస్ టేకెన్ యాజ్ రెఫరెన్స్ ఇన్ ద గ్రాఫ్? ఏ పీరియడ్ తీసుకున్నారు? సో పీరియడ్ అంటే ఇక్కడ టైం పీరియడ్ అనమాట. స్టార్టింగ్ ఇయర్ ఎంత 12 to 13 ఉంది కదా, ఎండింగ్ 16 to 17 ఉంది. సో 12 నుంచి 17 దాకా తీసుకున్నారు, అదే రాస్తాం, 2012 to 2017. నెక్స్ట్, వాట్ వాజ్ ద ట్రెండ్ అబ్జర్వ్డ్ ఇన్ ద గ్రాఫ్? ఈ గ్రాఫ్లో ఏం ట్రెండ్ అబ్జర్వ్ చేసినాము అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చున్నారు. విమెన్ అవుట్ నంబర్డ్ మెన్ ఇన్ అడ్మిషన్స్. అవుట్ నంబర్డ్ అంటే దాటేయడం అనమాట. అంటే మెన్ కన్నా విమెన్నే ఎక్కువ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఈ కలర్ స్కై బ్లూ కలర్ ఉంటుంది కదా మేల్, ఎల్లో వచ్చేసి ఫీమేల్, రెడ్ వచ్చేసి టోటల్, ఇట్లా ఉంది కదా. సో ఎక్కడ చూసినా కూడా మేలే హైయెస్ట్ ఉంది. వాళ్ళు ఏమన్నారు ఈ ఫస్ట్ ఆప్షన్లో విమెన్ హైయెస్ట్ ఉన్నారన్నారు. సో అది రాంగ్. నెక్స్ట్, మోర్ మెన్ వర్ ఎన్రోల్డ్ ఇన్ హయ్యర్ కోర్సెస్. సో ఈ హయ్యర్ కోర్సెస్లలో ఎక్కువ మంది మెన్నే ఎక్కువ ఉన్నారన్నారు. సో అదే కదా నిజం, ప్రతి ఒక్క అన్ని కోర్సుల్లోనూ వీళ్ళే ఎక్కువ ఉన్నారనమాట, అంటే అన్ని ఇయర్స్ కూడా. నెక్స్ట్, మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్ అన్నారు. సో ఈక్వల్గా లేరు కదా. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? బి. నెక్స్ట్, ఫోర్త్ది, ఆఫ్ ఆల్ విచ్ ఇయర్స్ రికార్డెడ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్? లీస్ట్ ఎక్కడుంది? సో 30.2 కదా, టోటల్ చెక్ చేసుకోవాలన్నమాట లీస్ట్ అంటే. సో అన్ని టోటల్లో ఇది ఆ రెడ్ కలర్ ఉన్నది చూస్తే 30.2, చాలా తక్కువ మంది కదా. సో 12 to 13, అది ఆన్సర్ సి. నెక్స్ట్, కరెక్ట్ స్టేట్మెంట్ని చూస్ చేసుకుందాం. గ్రాఫ్ రిప్రజెంట్ డ్రాప్ అవుట్స్ ఫ్రమ్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నాడు. డ్రాప్ అవుట్స్ గురించి కాదు కదా, ఎన్రోల్మెంట్ అనమాట, జాయిన్ అవ్వడం. నెక్స్ట్, దెర్ ఈస్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ అన్నాడు. సో ఎవ్రీ ఇయర్, గ్రాడ్యువల్ అంటే పెరుగుతూ వెళ్ళడం అనమాట, గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అంటే పెరుగుతూ వెళ్ళడం. 30.2, 32.3, 33.3 ఇట్లా పెరుగుతూ ఉన్నారు కదా చివరి దాకా. సో అదే మన ఆన్సర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 17. ఇందులో ఏంటంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాంట్లో జంబ్లింగ్ సెంటెన్సెస్ ఉంటాయి, మనం మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టాలన్నమాట. దానికి సంబంధించి నేను ట్రిక్ కూడా చెప్పున్నాను కదా. అంటే ఫస్ట్ సెంటెన్స్ చదువుతాం. చదవండి. హీ డెవలప్డ్ సైంటిఫిక్ మెథడ్ అండ్ మేడ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఇన్ ఫిజిక్స్ అన్నాం. సో ఈ ప్యాసేజ్ ఏ లైన్లో ఉందో వెతుక్కోవాలన్నమాట మనం. 6th లైన్లో ఉంది కాబట్టి పక్కన నెంబర్ 6 అని రాసిన ఏ పక్కన. సో 1 2 3 4 5 6, 6th లైన్లో ఉంటుంది ఆ లైన్. నెక్స్ట్, ఇట్ వాస్ గెలీలియో హూ ఇంప్రూవ్డ్ టెలిస్కోప్ ఫర్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేషన్స్ అన్నాం, అది 4th లైన్లో ఉంది. సో నెంబర్ 4 రాసుకున్నాం. సి, ద చర్చ్ పనిష్డ్ హిమ్ ఫర్ సపోర్ట్ ఆఫ్ హీలియోసెంట్రిక్ థియరీ అన్నారు, అది 8th లైన్లో ఉంది. ఇట్లా డి వచ్చేసి 1st లైన్లో, ఈ సెంటెన్స్ వచ్చేసి 5th లైన్లో ఉంది. ఇది ఎగ్జామ్లో రాయకూడదు ఇట్లా, మనం అంటే పక్కన జస్ట్ రెఫరెన్స్ కోసం రాసుకొని మళ్ళీ వాటిని పెన్సిల్తో తుడిపేయాలన్నమాట, వాటిని ఎరేజ్ చేసేయాల్సి ఉంటుంది. సో ఇట్లా నెంబర్స్ రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే వచ్చినటువంటి నెంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. సో చిన్న నెంబర్ ఏంటి? 1. సో 1కు ఉన్న ఈ సెంటెన్స్ ఏదో చూడాలి. సో 1కి ఏముంది? డి కదా. సో ఫస్ట్ డి అనమాట. 1 తర్వాత ఏంటి ఇంకా? 4. సో బి, డిబి. 4 తర్వాత 5. సో ఈ. నెక్స్ట్ 6 ఏ, ఆ తర్వాత లాస్ట్ది వచ్చేసి సి. సో డిబిఈ ఏసి అనేది మన కరెక్ట్ ఆర్డర్. సో ఈ డిబిఈ ఏసి ఇది రాసి ఆ ఫుల్ సెంటెన్సెస్ కూడా రాయాలి. అంటే డి యొక్క సెంటెన్స్, బి ఒకటి రాస్తే ఈజీగా మనకి 5 మార్క్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇందులో చదవాల్సిన అవసరం కూడా లేదు ప్యాసేజ్ని. నెక్స్ట్ సెక్షన్ బి, కంబైనింగ్ సెంటెన్సెస్. ఫస్ట్ది హూమ్ యూజ్ చేసి కంబైన్ చేయాలా. షామా ఈజ్ మై ఫ్రెండ్, ఐ లైక్ హర్ వెరీ మచ్ అన్నాడు.
సో ఇట్లా రాస్తాం, శ్యామ కామా పెట్టి హూమ్ ఐ లైక్ వెరీ మచ్ ఈజ్ మై ఫ్రెండ్, ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ శ్యామ ఈజ్ మై ఫ్రెండ్ హూమ్ ఐ లైక్ వెరీ మచ్, ఇట్లా కూడా రాయొచ్చు. హర్ తీసేయాలి, హూమ్ వచ్చినప్పుడు హర్ తీసేస్తాం అనమాట. హర్ కానీ ఇట్లా హిమ్ కానీ ఇటువంటి పొసెసివ్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేస్తూ ఉంటాం. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్, సిద్ధు కెన్ డ్రైవ్ ఏ కార్ అన్నాడు. సో సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ సిద్ధు, వర్బ్ వచ్చేసి డ్రైవ్, ఆబ్జెక్ట్ ఏ కార్. సో ఏ కార్ని ముందుకు తీసుకొని వస్తాం. ఎప్పుడైనా మోడల్ వర్బ్స్ ఉన్నప్పుడు అంటే కెన్, కుడ్, షెల్, షుడ్, మే, మైట్, విల్, వుడ్ ఇవి ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం బీ యాడ్ చేయాలన్నమాట. సో కెన్ ఉంది కాబట్టి కెన్ బీ అని రాస్తాం. ఏ కార్ కెన్ బీ డ్రైవ్ వర్బ్ కదా, సో V3లో ఏం రాస్తాం, ప్యాసివ్లో V3 రాయాలి. సో డ్రివెన్ బై సిద్ధు, ఒక బై అనేటువంటి ప్రపోజిషన్ యాడ్ చేసి ఈ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాస్తాం. సో ఏ కార్ కెన్ బి డ్రివెన్ బై సిద్ధు, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్, ద టీచర్ సెట్ టు ద స్టూడెంట్స్ హౌ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్ అన్నారు. సో క్వశ్చన్ ఉంది ఇక్కడ, క్వశ్చన్ని ఏం చేస్తారు, అడుగుతారు, అడగడాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో ఆస్క్డ్. సో ఇలా రాయాలన్నమాట, ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్. ఓకే, ఎటువంటి కంజంక్షన్ యూజ్ చేయం, క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎటువంటి కంజంక్షన్ యూజ్ చేయరనమాట. అంటే ఇప్పుడు జనరల్ సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి, అంటే క్వశ్చన్ కాని సెంటెన్సెస్ అసర్టివ్ అవి ఉన్నప్పుడు దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా మధ్యలో. ఇవి క్వశ్చన్ ఉన్నప్పుడు దట్ అనేది యూజ్ చేయకూడదు, డైరెక్ట్గా ఈ క్వశ్చన్ వర్డ్ ఏదైతే ఉందో WH వర్డ్ అదే రాసేస్తాం. సో హౌ, ద టీచర్ ఆస్ ద స్టూడెంట్స్ హౌ. సో డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్ ఉంది, దాన్ని ఎలా రాయాలి అంటే క్వశ్చన్ని రిమూవ్ చేయాలంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనం ఒక అసర్టివ్ సెంటెన్స్గా మార్చుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, యూ రోట్ ద ఎగ్జామ్ అవుతుంది. సో యూ అంటే ఎవరు అక్కడ, స్టూడెంట్స్ వాళ్ళు కాబట్టి దే, యూ రోట్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. సో మనం రిపోర్టెడ్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాం. సో హ్యాడ్ రిటెన్ V3, హ్యాడ్ రిటెన్ ద ఎగ్జామ్. ద టీచర్ ఆస్ ద స్టూడెంట్స్ హౌ దే హ్యాడ్ రిటెన్ ద ఎగ్జామ్, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సూటబుల్ ప్రిపోజిషన్స్, యువర్ సక్సెస్ డిపెండ్స్ డాష్ యువర్ హార్డ్ వర్క్ అన్నారు. సో డిపెండ్ అవుతారు, ఒక దాని మీద డిపెండ్ అవుతారు కదా, మీద అంటే ఆన్, యువర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. నెక్స్ట్ షీ అప్లైడ్ ఫర్ ఏ జాబ్ ఇన్ కలెక్టర్స్ ఆఫీస్, జాబ్ కోసం అప్లై చేశారు. సో కోసం అంటే ఫర్. నెక్స్ట్ ఎడిటింగ్ ప్యాసేజెస్, తప్పులు ఉంటాయి, 4 పదాలు అండర్లైన్ చేస్తుంటారు, అవి మిస్టేక్స్ ఉంటే మనం కరెక్ట్ చేసి రాయాలన్నమాట. ఐ వాజ్ స్టిల్ ఏ థీఫ్ అన్నాడు, ఐ వాజ్ సో పాస్ట్ టెన్స్లో. వెన్ ఐ మీట్ అనకూడదు, ఇది కూడా పాస్ట్ టెన్సే కదా, సో పాస్ట్ టెన్స్ అంటే V2 యూజ్ చేస్తాం. మీట్కి V2 ఏంటి, మెట్. నెక్స్ట్ ఐ వాజ్ ఎ ఫెయిర్లీ సక్సెస్ఫుల్లీ హ్యాండ్ అనకూడదు, సో అడ్జెక్టివ్ రాయాలి. హ్యాండ్ అనేది ఏంటి ఇక్కడ, నౌన్. ఎటువంటి హ్యాండ్, సో డిస్క్రైబ్ చేస్తూ ఉంది. సో ఈ నౌన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని ఏమంటే అడ్జెక్టివ్. సో సక్సెస్ఫుల్లీ అనేది అడ్వర్బ్, సో LYని తీసేస్తే అడ్జెక్టివ్ అవుతుంది సక్సెస్ఫుల్. నెక్స్ట్ అనిల్ వాజ్ వాచింగ్ ద రెజ్లింగ్ మ్యాచ్ అన్నాడు. సో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కదా, దా ఎప్పుడు యూజ్ చేస్తాం మనము, ఆ డెఫినెట్ ఆర్టికల్ మనం దేని గురించి మాట్లాడుతున్నామో మనకు తెలిసినప్పుడు. సో ఏదో ఒక రెజ్లింగ్ మ్యాచ్ చూస్తున్నాడు, ఏదో ఒకటి, సో తెలియదు కాబట్టి ఏ ఇది ఇండెఫినెట్ ఆర్టికల్ అనమాట. డెఫినెట్ ఆర్టికల్ అక్కడ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఐ అప్రోచ్డ్ హిమ్, హిజ్ వాజ్ అబౌట్ 25, హిజ్ వాజ్ ఏంటి, హీ వాజ్ కదా, అతను, సో హీ. నెక్స్ట్ ద ల్యాండ్ లార్డ్ అండ్ హిజ్ వైఫ్ వర్ అప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో దా యూజ్ చేసినాం, ఎందుకు దా యూజ్ చేసినాం అంటే ఇది ఆ లెసన్ నుంచి, అంటే ఈ సైంటిస్ట్ ఉంటాడు కదా, అంటే తను మాయమవుతాడు ఈ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ లెసన్ నుంచి అనమాట. సో అక్కడ ఉన్నటువంటి అతను ఒక రోడ్ సైడ్ ఒక ఇన్ తీసుకుంటాడు కదా, అంటే ఒక హోటల్లో ఉంటాడు. సో ఆ ల్యాండ్ లార్డ్ అండ్ హిజ్ వైఫ్ వాళ్ళకి అనుమానం వస్తుంది అనమాట, తొందరగా లేస్తారు ముందుగానే అందరికన్నా ముందు. సో ఎవరి గురించి మాట్లాడుతున్నా మనకు తెలుసు, సో అక్కడ ద అని యూజ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ షీ అట్ట డాష్ క్రై ఆఫ్ జాయ్, ఏ క్రై ఆఫ్ జాయ్ సూటబుల్ ఆర్టికల్ అది. నెక్స్ట్ రిపీటెడ్ యాక్షన్, వుడ్ ఆర్ యూస్ టు. ఫస్ట్ వెన్ షీ వాజ్ ఎ స్టూడెంట్ షీ లవ్డ్ మ్యూజిక్ వెరీ మచ్. ఎట్లా రాయాలి అది, వెన్ షీ వాజ్ ఎ స్టూడెంట్ షీ యూస్ టు లవ్, సో యూస్ టు ప్లస్ V1. సో ఇక్కడ లవ్డ్ అనేది వర్బ్, దానికి ముందు యూస్ టు పెట్టి V1 రాస్తాం, 2 + V1 కదా, 2 + ఇన్ఫినిటివ్. సో షీ యూస్ టు లవ్ మ్యూజిక్ వెరీ మచ్, అది కరెక్ట్ ఆన్సర్. రెండోది ఇన్ హిస్ చైల్డ్హుడ్ హిస్ స్వామ్ ఇన్ ద రివర్ ఎవ్రీ మార్నింగ్ అన్నారు. సో వర్బ్ ఏంటి ఇక్కడ, స్వామ్, దాన్ని యూస్ టు V1 చేసేస్తాం. సో ఇన్ హిస్ చైల్డ్హుడ్ హీ యూస్ టు స్విమ్, స్వామ్ అనేది V2, సో V1 వచ్చేసి స్విమ్ ఇన్ ద రివర్ ఎవ్రీ మార్నింగ్. నెక్స్ట్ నౌన్ మాడిఫైయర్స్, ఏం చేయాలి ఇందులో, ఫస్ట్ సెంటెన్స్లో ఒక నౌన్ ఉంటుంది, మిగిలిన సెంటెన్స్లో ఒక 2 డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట, అడ్జెక్టివ్స్ లాగా. సో వాటిని తెచ్చి ఆ నౌన్ ముందు పెడతా ఉంటాం. ఐ బాట్ ఎ బోట్, ఇట్స్ ఎ బిగ్ వన్,
ఇట్స్ అ మోటార్ బోట్ అన్నాడు. సో నౌన్ ఏంటి ఇక్కడ బోట్ గురించి రెండు డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి బిగ్ అనేది, నెక్స్ట్ అది మోటార్ బోట్ అనేది. సో మోటార్ అనేది, సో ఆ రెండింటిని దీని ముందు తెచ్చిపెడతాం అనమాట. ఇట్లా రాస్తాం, ఐ బాట్ ఏ బిగ్ మోటార్ బోట్ అని రాస్తాం, అది నౌన్ మాడిఫైయర్. రెండోది, హీ మేడ్ ఎ స్పీచ్, ఇట్ వాజ్ అన్ ఇన్స్పైరింగ్ స్పీచ్, ఇట్ వాజ్ ఎ లాంగ్ స్పీచ్. సో నౌన్ ఏంటి ఇక్కడ స్పీచ్, దాని డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్ ఏంటి, ఎలా ఉంది ఆ స్పీచ్, ఇన్స్పైరింగ్గా ఉంది అండ్ లాంగ్గా కూడా ఉంది. సో ఇట్లా రాస్తాం, హీ మేడ్ ఎ లాంగ్ ఇన్స్పైరింగ్ స్పీచ్. ఎందుకు లాంగ్ని ముందే పెట్టాలన్నమాట. సో హీ మేడ్ ఏ ఇన్స్పైరింగ్ లాంగ్ స్పీచ్ అంటే కరెక్ట్ మీనింగ్ కన్వే అవ్వదు. సో లాంగ్ ఇన్స్పైరింగ్ స్పీచ్ అని రాస్తాం. నెక్స్ట్, సూటబుల్ అడ్వైస్, యువర్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ ఆన్ ఎ బైసికల్ టు స్కూల్, సజెస్ట్ హిమ్ ఆర్ హర్ టు కంటిన్యూ ఫర్ గుడ్ హెల్త్. మీ ఫ్రెండ్ సైకిల్ వేసుకొని వస్తూ ఉన్నారు స్కూల్కి, సో అది మంచి ఆరోగ్యానికి మంచి హ్యాబిట్ కాబట్టి మీరు కంటిన్యూ చేయి, ఇట్లానే రోజు స్కూల్కి సైకిల్లోనే వస్తూ ఉండని చెప్పి సజెషన్ ఇవ్వాలి. ఇట్లా చెప్తాం, యూ షుడ్ కంటిన్యూ సైక్లింగ్ ఫర్ యువర్ గుడ్ హెల్త్, ఫర్ యువర్ ఓన్ హెల్త్ అని చెప్పేసి, టు ఇంప్రూవ్ యువర్ హెల్త్, ఇట్లా రకరకాలుగా రాయొచ్చు. నెక్స్ట్, సినోనిమ్స్. మ్యాక్స్ వాజ్ స్లెండర్ అంటే ఏంటి, బక్కగా ఉన్నాడు, చాలా చిన్నగా ఉన్నాడు చూడడానికి. సో పైన ఇచ్చినటువంటి పదాలలో లీన్ అనమాట. నెక్స్ట్, రెండోది ఫీచర్స్ అంటే ఏంటివి, క్యారెక్టరిస్టిక్స్. కౌంటెనెన్స్ ఆఫ్ ఎ ఫాక్స్, సో మొహం అనమాట, ఫేస్. కౌంటెనెన్స్ అంటే ఆ ఫేస్, నక్క మొహం అంటే కన్నింగ్ ఫేస్ అనమాట. నెక్స్ట్, స్పెషల్లీ అన్నారు, స్పెషల్లీ అంటే పర్టికులర్లీ. ఇక్కడ ఎల్వై ఉంది, అక్కడ ఎల్వై ఉంది. సో ఇట్లా మనం గెస్ చేయొచ్చు అనమాట కొన్నిసార్లు. అంటే ఈ సినోనిమ్ వర్డ్ ఏ ఫామ్లో అయితే ఉందో ఆన్సర్ కూడా అదే ఫామ్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ ఐఎన్జీ ఉందనుకోండి, పైన కూడా ఐఎన్జీనే. ఇక్కడ ఈడీతో ఎండ్ అవుతూ ఉంటే అక్కడ కూడా ఈడీ, V2 అనమాట. ఇక్కడ అడ్వర్బ్ అయితే అక్కడ కూడా అడ్వర్బ్. అట్లా కూడా కొన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం, అంటే ఎప్పుడైనా తెలియనప్పుడు కొన్నిసార్లు అట్లా చేయొచ్చు. నెక్స్ట్, యాంటనిమ్స్. ఎనఫ్ అంటే చాలు, సరిపోతుంది అని. సరిపోకపోతే ఇన్అడిక్వేట్ అంటాం, ఆపోజిట్. నెక్స్ట్, ఫాలోడ్ హిస్ ఫుట్ ప్రింట్స్, ఫాలో అయినారు, వాళ్ళు అబ్జర్వ్ చేసినారు. ఇగ్నోర్డ్ అనమాట, అన్ఫాలోడ్ అని రాయొచ్చు, లేకపోతే ఇగ్నోర్డ్, పట్టించుకోలేదు వాళ్ళు. నెక్స్ట్, బ్యాడ్ ఉంది, బ్యాడ్కి గుడ్. కోల్డ్ అంటే చల్లగా ఉంది, సో దానికి ఆపోజిట్ ఏంటి, వామ్, వేడిగా, వెచ్చగా అని చెప్పి. నెక్స్ట్, రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్. పూర్ కిసా గౌతమి, సో ఇది ఆ లెసన్ నుంచి కదా, ద సెర్మన్ ఆఫ్ బెనారస్ నుంచి. సో అందులో నుంచి అనమాట. పాస్ట్ టెన్స్, ఇదంతా పాస్ట్లో జరిగింది. సో అండ్ ద పీపుల్ డాష్ హర్, సో పాస్ట్లో ఏంటి, పిటీడ్, పిటియబుల్ అని ఉంది, పిటీడ్, అందరూ జాలి చూపించినారు ఆమెని. పూర్ కిసా గౌతమి, పాపం, అంటే తన కొడుకు చనిపోయింటే అనారోగ్యంతో ఉన్నాడేమో, బతుకుతాడని చెప్పేసి అందరినీ అడుగుతూ ఉంది కదా. సో అందరూ అదేదో ఆయన తీసుకురమ్మంటాడు, మస్టర్డ్ సీడ్స్, మన గౌతమ బుద్ధుడు. సో అది ఎతుకుతా ఉంటుంది, అందరూ జాలి చూపిస్తారనమాట, పాస్ట్ టెన్స్ కాబట్టి పిటీడ్. నెక్స్ట్, డిడ్ ఎ సన్ ఆర్ డాటర్, ఏ ఫాదర్ ఆర్ మదర్ డై ఇన్ అవర్ ఫ్యామిలీ, సో అడుగుతూ ఉంది ప్రజెంట్ టెన్స్లో, ఎందుకంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నాయి కదా. సో అప్పుడు ఒక టెన్స్ యూజ్, అప్పుడు ఆమె మాటలు యాస్టీస్గా ఉంటాయి కదా. సో ప్రజెంట్ టెన్స్లో చెప్తాం అనమాట, డై. నెక్స్ట్, ఈ ప్రిఫిక్స్లు సఫిక్స్లు. సో అండర్స్టాండ్ ఉంది, మిస్అండర్స్టాండ్, డిస్అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐఎమ్ సర్ప్రైజ్ దిస్ ఫోన్ ఈజ్ స్టిల్ ఫంక్షనల్ అన్నాడు. సో ఫంక్షనల్ సఫిక్స్ ఏంటి, ఏఎల్. నెక్స్ట్, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. ఇక్కడ సెంటెన్స్, రెసిలియన్స్, హ్యుమానిటీ 1000 అన్నాడు, రెసిలియన్స్ స్పెల్లింగ్ రాంగ్. నెక్స్ట్, బెవరేజెస్, బ్యూటిఫుల్, డిస్టెన్స్, అఫీషియల్స్, సో రాంగ్ ఉంది కదా, అఫీషియల్స్ కరెక్ట్. నెక్స్ట్, 32nd డిక్షనరీ ఎంట్రీ, థరోఫేర్ అనేటువంటి వర్డ్ ఇచ్చున్నారు. సో వాట్ డస్ థరోఫేర్ మీన్ అంటే ఇక్కడే ఉంటుంది అనమాట, మీనింగ్ రాయాల. ఇక్కడ నుంచి, ద మెయిన్ రోడ్ త్రూ ఏ ప్లేస్ సచ్ ఏ సిటీ ఆర్ విలేజ్, సో అది ఒక సిటీ కానీ విలేజ్లో కానీ మెయిన్ రోడ్ ఉంటుంది కదా, ప్రధాన రహదారి, దాన్ని థరోఫేర్ అని పిలుస్తాం. నెక్స్ట్, పిక్ ద సెంటెన్స్ ఇన్ విచ్ థరోఫేర్ వాజ్ యూజ్డ్, ఇందులో నుంచి ఒక సెంటెన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. థరోఫేర్ అనేటువంటి వర్డ్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అది. ద మోటల్ వాజ్ ఆఫ్ ద మెయిన్ థరోఫేర్, ఇది రాయొచ్చు. లేదా ఇంకోటి ఏంటి, ఇది కొంచెం కట్ అయిందన్నమాట, సో అదొకటే ఉంది. నెక్స్ట్, ఓన్ సెంటెన్సెస్, ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి, ఒక ఇడియం ఇస్తాడు, వాటిని ఓన్ సెంటెన్సెస్లో రాయాలి. ర్యాంబుల్ ఆన్ అంటే మీనింగ్ ఏంటి, ఒక ఫోకస్ లేకోకుండా, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏం మాట్లాడుతూ ఉన్నారో ఫోకస్డ్గా కాకుండా ఏదో గొనుగుతూ ఉంటారు కదా, అంటే క్లారిటీ లేకుండా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని ర్యాంబుల్ ఆన్ అంటాం. ఇట్లా రాయొచ్చు, హీ టెన్స్ టు ర్యాంబుల్ ఆన్ డ్యూరింగ్ మీటింగ్స్, సో మీటింగ్స్ జరిగేటప్పుడు అతను ఏదో వాగుతూ ఉంటాడు, అంటే దానికి మీనింగ్ ఉండదు, ఒక ఆర్డర్ ఉండదు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పేసి, ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనమాట. నెక్స్ట్, ఫరేజెస్ అంటే ఏంటి, చాలా కాలం అని అర్థం, అంటే
ఎంతో కాలం అయిపోయింది అన్నట్టు. ఐ హ్యావెంట్ సీన్ హర్ ఫర్ ఏజెస్. సో ఆమెని చూడక చాలా కాలం అయింది అని ఇలా రాస్తాం. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇస్తారు, 4 వర్డ్స్, వాటి మీనింగ్స్ ఉంటాయి, మనం మ్యాచ్ చేయాలా. కామ్ డౌన్. కామ్ డౌన్ అంటే ఏంటి? బీ రిలాక్స్డ్. సో రిలాక్స్డ్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అని. పికప్ చేసుకోవడం అంటే టేక్ సంథింగ్ ఫ్రమ్ గ్రౌండ్. ఏదన్నా కింద పడిపోయి ఉంటుంది, సో ఐఆమ్ పికింగ్ అప్ ద పెన్ అంటాం, కింద పడిపోయిన పెన్ని తీసుకుంటాం కదా, సో పికప్ అంటే కింద ఉన్నదాన్ని తీసుకోవడం. నెక్స్ట్ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే స్టాప్ వర్కింగ్, పని చేయడం ఆగిపోతే బ్రేక్ డౌన్ అంటాం. సో కార్ బ్రేక్ డౌన్ అయింది అంటుంటారు, ఇంజన్ పని చేయట్లేదు అని. నెక్స్ట్ వేకప్. వేకప్ అంటే నిద్రపోతున్న వాళ్ళని లేపితే ఏమంటాం? వేకప్. మేక్ సమ్వన్ అవేక్. సో మెలకువ వచ్చేలాగా చేయడం అనమాట. ఓకే. నెక్స్ట్ సెక్షన్ సి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇందులో ఫస్ట్ ఇది, ఇన్ ద లెసన్ ఏ లెటర్ టు గాడ్, లెంచో రోట్ ఏ లెటర్ టు గాడ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. సో ఆ లెసన్లో లెటర్ రాస్తాడు కదా దేవునికి. పోస్ట్ మ్యాన్ చూసిన తర్వాత ఫస్ట్ నవ్వుకుంటాడు అండ్ పోస్ట్ మాస్టర్కి ఇస్తాడు. అతను పోస్ట్ మాస్టర్ కూడా నవ్వుతాడు, కాకపోతే ఎలాగోలా హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు కదా. ఇప్పుడు కాన్వర్జేషన్ అనమాట, పోస్ట్ మ్యాన్కి పోస్ట్ మాస్టర్కి మధ్య కాన్వర్జేషన్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ అనమాట. చాలా మోడల్ పేపర్స్లలో వస్తూ ఉంది ఇది, సో దాన్ని బాగా నేర్చుకోండి. అండ్ బి, థీఫ్ స్టోరీ లెసన్ నుంచి హరి సింగ్ స్టీల్స్ మనీ ఫ్రమ్ అనిల్. సో అనిల్ నుంచి డబ్బులు దొంగతనం చేస్తాడు అండ్ పారిపోతాడు కదా లక్నో ఎక్స్ప్రెస్ ఎక్కడానికి. బట్ స్టేషన్ మిస్ అయిపోతుంది, ట్రైన్ మిస్ అయిపోతుంది స్టేషన్కి వెళ్ళేలోపు. ఈ రిగ్రెట్స్ అంటే ఎక్కగలిగేంత సీన్ ఉంటుంది, బట్ ఎందుకు ఆగిపోతాడు పాపం, చేసేది తప్పు అని చెప్పేసి అనుకొని. హీ రిగ్రెట్స్ ఇస్ యాక్షన్ థింకింగ్ దట్ హీ హ్యాడ్ బిట్రేడ్ అనిల్స్ ట్రస్ట్. సో అనిల్ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను కదా అని చెప్పేసి బాధపడతాడు. సో తప్పు అంటే మారదాం, మనం ఈ తప్పు చేసినాం కదా, ఇప్పుడు మంచిగా మారదాం అని చెప్పేసి అనుకుంటాడు. సో తిరిగి వెళ్ళిపోయి తన డబ్బులు తన చోట పెట్టేస్తాడు అనమాట. తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఆ హరి సింగ్ యొక్క ఫీలింగ్స్ డిస్క్రైబ్ చేయాలన్నమాట, ఇది ఒక డిస్క్రిప్షన్. సో హరి సింగ్ మనసులో ఎలా ఉన్నాయి తన ఫీలింగ్స్ అని చెప్పి. నెక్స్ట్ 36లో ఏ, ట్రాఫిక్ కంజెషన్ హ్యాస్ బికమ్ ఏ రొటీన్ యూనివర్సిటీ. సో సిటీస్లో, మీ సిటీలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. సో యాజ్ అ రిజల్ట్ ద ట్రావెలర్స్, స్టూడెంట్స్ అండ్ ద అదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ అండర్ సివియర్ ప్రెషర్ ఆఫ్ నాట్ రీచింగ్ ఆఫీసెస్ అండ్ స్కూల్స్ ఇన్ టైమ్. సో ఆ ట్రాఫిక్ వల్ల ఈ ఎంప్లాయీస్ స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నారు, స్టూడెంట్స్ స్కూల్కి ఇన్ టైంలో పోలేకున్నారు. సో యువర్ స్కూల్ ఏరియా ఈజ్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్. మీ స్కూల్ కూడా అటువంటి ప్రాబ్లమే ఉంది, ట్రాఫిక్ ప్రాబ్లమ్. ద పేరెంట్స్ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ టు డ్రాప్ దేర్ చిల్డ్రన్ అట్ స్కూల్ డ్యూరింగ్ మార్నింగ్ అవర్స్ అండ్ ఈవెన్ వైల్ పికింగ్ దెమ్ అప్ ఇన్ ద ఈవినింగ్. సో పొద్దున స్కూల్ దగ్గర డ్రాప్ చేసేటప్పుడు, సాయంత్రం పికప్ చేసుకునేటప్పుడు ప్రాబ్లమ్, ఈ పేరెంట్స్కి కూడా సేమ్ ప్రాబ్లమ్సే అవుతూ ఉన్నాయి. సో యూ థింక్ దెర్ ఇస్ అ నీడ్ ఆఫ్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అట్ యువర్ స్కూల్. సో మీ స్కూల్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉండి ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తే బాగుంటుందని నువ్వు అనుకున్నాం. సో రైట్ ఏ లెటర్ టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సో ఎస్ఐకి, మనం ఎస్పీకి ఒక లెటర్ రాయాలన్నమాట. సో మా దగ్గర ఇట్లా ట్రాఫిక్ కానిస్టేబుల్ని అరేంజ్ చేయండి అని చెప్పేసి, టు అవాయిడ్ యాక్సిడెంట్స్. సో ఒక లెటర్ రాయాలన్నమాట, ఫార్మల్ లెటర్. నెక్స్ట్ బి, యూ హ్యావ్ రెడ్ ద లెసన్ ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. సో నెల్సన్ మండేలా లెసన్ ఉంది కదా, ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. సో అతని స్పీచ్ విన్నాక నీకు బాగా నచ్చింది. సో ఒక స్క్రిప్ట్ ఫర్ ఎ స్పీచ్ అనమాట, ఒక స్క్రిప్ట్ తయారు చేయాలి. ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, దేర్ వైలేషన్ అండ్ నీడ్ టు ఇంప్లిమెంట్ ద లాస్ మేడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ స్పీచ్. నెక్స్ట్ 37లో ఏ, WH క్వశ్చన్స్ని ప్రిపేర్ చేస్తాం. రామ్లాల్ హ్యాడ్ 7 చిల్డ్రన్ అన్నాడు. సో 7 అనేది ఆన్సర్గా రావాలి. రామ్లాల్కి ఎంతమంది పిల్లలు అని రాయొచ్చు కదా. సో ఆన్సర్ ఇట్లా రాస్తాం, హౌ మెనీ చిల్డ్రన్ డిడ్ రామ్లాల్ హ్యావ్. రెండోది, అండ్ ద యంగెస్ట్ ఆఫ్ దెమ్ వాజ్ బోలి. అందులో చిన్న అమ్మాయి ఎవరు? బోలి అన్నారు. సో బోలి అనేది ఆన్సర్గా రావాలా. మన క్వశ్చన్ ఏం అడుగుతాం, ఆ చిన్న అమ్మాయి ఎవరు వాళ్ళల్లో. హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ దెమ్, వాళ్ళల్లో చిన్న అమ్మాయి ఎవరు? బోలి. నెక్స్ట్, ఇట్ వాజ్ అ ప్రాస్పరస్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్. సో అంటే బాగా డబ్బు ఉన్నటువంటి కుటుంబం అనమాట, రైతు కుటుంబం వాళ్ళది. సో వాళ్ళ కుటుంబం ఎలాంటిది అంటే ఏం రాస్తాం, వాట్ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ వాజ్ ఇట్, వాళ్ళ ఫ్యామిలీ, ఆ హౌస్ హోల్డ్ ఎలాంటిది. సో ప్రాస్పరస్ అనమాట, బాగానే డబ్బు ఉంది అని, బాగా హెల్దీగా ఉన్నారు. నెక్స్ట్, ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలి వర్ హెల్దీ అండ్ స్ట్రాంగ్. సో హెల్దీగా స్ట్రాంగ్గా ఉన్నారు, బోలి తప్ప. ఎలా ఉన్నారు మిగిలిన వాళ్ళని రాస్తాం, హౌఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలి. సో వాళ్ళంతా, బోలి కాకుండా మిగిలిన వాళ్ళంతా ఎలా ఉన్నారు. సో ఆన్సర్ ఏమొస్తుంది, హెల్దీ అండ్ స్ట్రాంగ్. సో మనం రాసింది కరెక్ట్ అనమాట, 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, ద సన్స్ హ్యాడ్ బీన్ సెంట్ టు ద సిటీ టు స్టడీ ఇన్ స్కూల్స్ అండ్ లేటర్ ఇన్ కాలేజెస్. సో కొడుకుల్ని మాత్రం సిటీకి పంపించేసినాడు, స్కూల్స్లో కాలేజెస్లో చదవడానికి. సో ఇది ఆన్సర్గా రావాలా, టు స్టడీ ఇన్ స్కూల్స్ అండ్ లేటర్ ఇన్ కాలేజెస్ అని.
వాళ్ళు టౌన్కి ఎందుకు వెళ్ళారు, సిటీకి ఎందుకు వెళ్ళారు అని రాయొచ్చు కదా. ఎందుకు అంటే వై హ్యాడ్ ద సన్స్ బీన్ సెంట్ టు ద సిటీ, ఎందుకు పంపించాడు. సో అప్పుడు ఆన్సర్ అది వస్తుంది, టు స్టడీ ఇన్ స్కూల్స్ లేటర్ ఇన్ కాలేజెస్ అని. ఓకే, ఈ విధంగా WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. 5 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే 10 మార్క్స్ వస్తాయి. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలా. ఆ వీడియోస్ కూడా నేను పెట్టున్నాను అనమాట మన ఛానల్లో, WH క్వశ్చన్స్ని ఎట్లా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఒకసారి ప్లేలిస్ట్లు చెక్ చేసుకోండి. అండ్ లాస్ట్ది వచ్చేసి ఒక పై చార్ట్ ఇచ్చున్నారు, స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ షేర్ అని. సో దీన్ని చూసి ఒక ప్యాసేజ్ని తయారు చేయాలన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ అమ్ముతూ ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క షేర్ ఎంత ఉంది అని ఈ మార్కెట్లో. శాంసంగ్ వాళ్ళు 38% అమ్ముతూ ఉన్నారు, మైక్రోమాక్స్ 16, కార్బన్ 10, సోనీ 5, లావా వచ్చేసి 4.7 అండ్ అదర్స్ 26.30 అని ఉంది. సో దాన్ని చూసి మనం ఒక ప్యాసేజ్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.